మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా నక్షత్ర, ఈరోజు అమ్మ చనిపోయిన రోజు మామయ్య. ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే. కాదు మామయ్య, ఇది ఓకే కాదు. ఓకే అస్సలు కాదు. అమ్మని చంపిన ఆ దుర్గా హ్యాపీగా ఉండడం ఓకే కాదు. ఆ దుర్గా కడుపున పుట్టినవాడు హ్యాపీగా ఉండడం ఓకే కాదు. అమ్మ చనిపోయి ఇన్ని రోజులైనా మనం వీళ్ళని ఏమి చేయలేకపోవడం అస్సలు ఓకే కాదు. ఎందుకు చేయలేదమ్మా? మనం అవంతికి ప్రస్తుతానికి పిల్లలు లేకుండా చేయగలిగాం కదా. ఆ పాప వల్ల ఈ ఇంట్లో నిండిపోవలసిన ఆనందాలు లేకుండా చేయగలిగాం కదా. కానీ వాళ్ళిప్పుడు ఆ బాధని మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నారు కదా మామయ్య. అంటే కొద్ది రోజులైనా వాళ్ళని బాధ పెట్టగలిగాం కదమ్మా. కొద్ది రోజులు కాదు, వాళ్ళకి బాధ శాశ్వతంగా ఉండాలి. నేను అమ్మ కోసం ఇప్పటికీ ఎంత బాధపడుతున్నానో వాళ్ళు అలాగే బాధపడాలి. వాళ్ళకి మనం పెట్టిన బాధ చిన్నదేం కాదమ్మా. కాకపోతే వాళ్ళు చాలా త్వరగా దాని నుంచి బయటపడిపోయారు. అందుకే మామయ్య, వాళ్ళు బయటపడలేనంత పెద్ద బాధని నేను వాళ్ళకివ్వాలి. నేను ఎలా ఏడుస్తున్నానో అంతకంటే రెట్టింపు ఆ దుర్గ ఏడవాలి. దుర్గతో పాటు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏడవాలి. అలా ఏడిస్తే కాని మా అమ్మ ఆత్మ శాంతించదు. నేను ఇంటికి వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు. ఈ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసేయాలి. దుర్గకి ద్వారకని, ద్వారకని అవంతికి, అవంతికి దుర్గని దూరం చేసేయాలి. వదలకూడదు, వాళ్ళని అస్సలు వదలకూడదు. సరేనమ్మా, అది చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ముందు నువ్వు వచ్చి భోజనం చెయ్యి రా. లేదు మామయ్య, అమ్మ దూరమైన ఈ రోజు నాకు తిండొద్దు. నేనేమి తినను, పచ్చి మంచినీళ్లు కూడా తాగను. ఆ దుర్గకి కష్టాన్నిస్తే గాని నేను ఈరోజు భోజనం చేయను. ఏమైంది? అమ్మ ఎటు వెళ్ళింది? అసలు అమ్మ వెళ్తున్న కారు ఎవరిది? నిజంగా అమ్మ ఫ్రెండ్నే కలుస్తుందా? ఒకవేళ కాదంటే మరి దేని గురించి ఇదంతా చేస్తుంది? సిగ్నల్ వస్తే బాగుంటుంది. హలో 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 శ్రీనివాస్, చా ఎటెల్లుంటుంది? బిర్యానీ చాలా బాగుంది. ఆహా, ఎంత రుచిగా ఉందో. భలే బిర్యానీ. నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ బిర్యానీ తీసుకుని ఇంటికి వెళ్ళాలి. మా ఆయన మా అమ్మాయి కూడా తింటారు. మా అమ్మాయికి పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. వనజా, వనజా,
మర్చిపోకుండా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మర్చిపోకుండా 2 బిర్యానీలు పార్సల్ తెచ్చిపెట్టు. నిన్ను ఏ ఆగాగాగు, నీ నోట్లో ఆ గబ్బు ఒక్కలేవో వేసుకున్నావా? అయితే నీకేంటి? అయితే ముందు దాన్ని ఊసేసిరా. మంచి బిర్యానీ తినేటప్పుడు నీ నోటి కంపెందుకు? ఏయ్, అసలేమనుకుంటున్నావు నువ్వు? ఏదో సరదాగా పిక్నిక్ వచ్చాననుకుంటున్నావా? స్టార్ హోటల్కి వచ్చాననుకుంటున్నావా? పార్సల్ ఆర్డర్ చేస్తున్నావు? అవంతి, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు. నిన్ను కిడ్నాప్ చేసి ఎవరూ కనిపెట్టలేని ప్లేస్ లో బంధించుంచాం. అయ్యో వనజ, గిరిజ, మీరు నన్ను మంచి హోటల్కి తీసుకెళ్ళినా మంచు కొండల్లోకి తీసుకెళ్ళినా నాకు ఒకటే. చూపులే నాకు ఏదెలా ఉందో నాకెలా తెలుస్తుంది? అరే, మేమేదో నీ ఇంటి పనోళ్ళమో నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళమో అన్నట్టు అలా పేరు పెట్టి పిలుస్తావేంటి? అయ్యో గిరిజ, మనుషులకి పేర్లు పెట్టింది ఎందుకు? పిలుచుకోవడానికే కదా. పేర్లతో పిలవకుండా ఏమే వస్తాయని మీలా పిచ్చి పిచ్చి పేర్లతో పిలుచుకోవడం కంటే పేర్లతో పిలవడం బాగుంటుందమ్మా. అందుకే పిలిచాను గిరిజ. అసలు మేం మాట్లాడుతుంటే నేను వనజ, అది గిరిజ అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా ఏంటి? మీ గొంతులున్నాయి కదా, అవే నా గుర్తు. ఒకసారి మీరు పేర్లతో పిలుచుకుని మాట్లాడుకుంటే చాలు, ఆ గొంతులు నాకు బాగా గుర్తుండిపోతాయి. కాసేపు మాట్లాడకుండా ఉండండి, నేను బిర్యానీ తింటాను. ఓకే? బిర్యానీ మాత్రం ఎక్కడ తెచ్చారో గానీ చాలా బాగుంది. దీనికి అసలు కిడ్నాప్ చేశామన్న భయం కానీ బెంగ కానీ లేదేంటి? ఏయ్, ఇది నువ్వు మనసులో అనుకుంటున్నావా మాట్లాడుతున్నావా? మనసులోనే అనుకున్నాను. నీ మొహం, మనసులో అనుకుంటున్నావు అనుకుని పైకి అంటున్నావు. అయినా నీకో విషయం చెప్పనా? నాకు భయం ఎందుకుంటుంది చెప్పు? నన్ను కాపాడటానికి మా దుర్గమ్మ ఉంది కదా. అబ్బబ్బా, దుర్గమ్మ దుర్గమ్మ, నిన్నటి నుంచి ఇదే మాట. ఇక్కడికి ఏ దుర్గమ్మ రాదు, గుర్తు పెట్టుకో. వస్తుంది వస్తుంది. అవంతి, జాగ్రత్త. ఎవరెదురైనా ఏవో ఒక మాటలు చెప్తూ స్ప్రే కొట్టే. అలాగే అత్తయ్య. ఎవరు మీరు? అది మా బాబాయ్ కూతురు వాళ్ళ బామ్మర్ది తమ్ముడు పెళ్ళాం మేనమావ వియ్యంకుడు కూతురికి కట్టిస్తున్న బిల్డింగే కదా ఇది. ఏంటండి మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పాలా? ఎరా, నీకు ఒకసారి చెప్పడమే ఎక్కువ. నేనేమైనా నీకు క్రైమ్ థ్రిల్లర్ కథ చెప్తున్నానా? మళ్ళీ మళ్ళీ నేను చెప్పడానికి, నువ్వు ఇంట్రెస్టింగ్ గా వినడానికి. ఏంటి ఎక్కువ మాట్లాడు? అత్తయ్య భలే పనిచేస్తుంది. కొట్టుకోకు, ఇది క్లోరోఫామ్ స్ప్రే. కొట్టుకోగానే మత్తొచ్చేస్తుంది. పావు గంట వరకు స్పృహ రాదు. సరే, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ప్రతి ఫ్లాట్, ప్రతి గది వెతుకు. అలాగే అత్తయ్య. బాయ్. దుర్గకు వచ్చేసినట్టుంది. నన్ను తలుచుకుంటూ ఉంటుంది, అందుకే ఎక్కిళ్ళు వస్తున్నాయి. వాటర్ ఇవ్వండి. అక్కడే ఉంది, తీసుకో. అయ్యో, కనబడితే తీసుకోనా? త్వరగా ఇవ్వు,
లేదంటే విశాలాక్షికి చెప్తాను మీరు నన్ను సరిగా చూసుకోలేదని. అయ్యో బాబాయ్, ఏ గిరిజ పక్కనే ఉంది కదా, ఇచ్చేసాయి. ఇదిగో తాగు. ఏయ్, నీకు పొద్దుందా? మూతకుండా మంచినీళ్ళు ఎలా తాగ. ఇదిగో తాగు. అవును, ఇది మినరలా జనరలా? ఇది మినరల్ వాటర్. నీకోసం డైరెక్ట్ గా కంపెనీ నుంచి తెప్పించాం. ఆహా, ఇలాంటి పనులు బాగానే చేస్తున్నారు. విశాలాక్షికి చెప్తానులే. అమ్మా తల్లి, నీకో దండం. నిన్నంతా ముద్ద మింగకుండా చావగొట్టావు. ఈ రోజు మమ్మల్ని కూడా మింగేస్తున్నావు. ముందు ఆ బిర్యానీ మింగు. రే రంగా, ఇదే మనిషిరా? కిడ్నాప్ చేసావన్న భయం దీనికి అసలు లేనే లేదు. ఇంటికి వెళ్ళిపోతానని ఎంత కాన్ఫిడెంట్ గా ఉందేట్రా? నేను ఎన్నో కిడ్నాపులు చేశాను గాని నా కిడ్నాప్ చరిత్రలో ఇలాంటి ఆడదాన్ని చూడలేదు. ఎవరో సూపర్ మ్యాన్ వచ్చి కాపాడతాడని ఎంత నమ్మకం దీనికి? సూపర్ మ్యాన్ కాదు, సూపర్ ఉమెన్. అత్తయ్య, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అది ఇక్కడ మా చిన్నత్తని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు కదా, ఆవిని విడిపించి తీసుకెళ్దామని వచ్చాను. అబ్బో, వచ్చిందండి ఝాన్సీ రాణి. నన్ను దాటుకొని తీసుకెళ్ళిపోతావా? నువ్వు ధైర్యం నీకు? ఇష్టమే. అవంతి, కాస్త అలర్ట్ గా ఉండాలి. నేను రాకపోతే ఏమై ఉండేది? అంత మనిషిని కొట్టేస్తావా నువ్వు? పద పద పద, వెళ్దాం. రా పదండి. అబ్బా, కడుపు పట్టేసినట్టుందేంటి? మరి బొందు దాకా మెక్కితే అలాగే ఉంటుంది మరి. ఏయ్, నా తిండికి దిష్టి పెట్టకండి. కావాలంటే మీరు కూడా బిర్యానీ తెచ్చుకోండి. అది కూడా నా లెక్కలోనే చెప్పి అయిన తర్వాత లెక్క చెప్పండి. నేను అలాగే చెప్తాను. అవంతి, త్వరగా త్వరగా రా. ఇంకొంచెం ఉంది, ఇది కూడా తినేస్తాను. వనజా గిరిజా, తిన్నంత వరకు ఏం కావాలో చూసుకోండి. చూసుకుంటారులే, వెళ్ళు. వాటర్. బిర్యానీ తింటున్నావా అత్త? అత్తయ్య అత్తయ్య, ఏంటి? జానకత్తయ్య ఎక్కడుంది? అవునా, ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చూడత్తయ్య,
ఎంత రిలాక్స్డ్ గా కూర్చొని బిర్యానీ తింటుందో. సరే పద వెళ్దాం. ఇటు వెళ్దాం పద. పద. ఏయ్ 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 ఎవరు నువ్వు ఎవరు ఆ? ఏయ్ ఆ, ఓ అది దుర్గం వస్తుంది అంటే అది నువ్వేనా ఏంటి అప్పుడు కొండపై నుంచి దిగొచ్చావా ఆ? నిన్ను అబ్బా! ఆ! ఓ! అబ్బో! అబ్బా! మంట మంట ఆ ప్లేట్లో ఇంకేట్ లేదు. అదే నాకు తెలుసు. ఏంటి ఏంటి అరుపు? పదక్క చూద్దాం. అమ్మా దుర్గకొచ్చేసినట్టుంది. అమ్మయ్యా. అక్క వీళ్ళు దీనికోసమే వచ్చినట్టున్నారు. అవునే, వీళ్ళని చంపితే అడిగేవాడు కూడా లేడు. పద వీళ్ళ సంగతి చూద్దాం. ఏయ్! అవంతి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళాలి. అత్తయ్య పద పదండి. ఇటు పద పద పదండి పదండి. అత్తయ్య అత్తయ్య అవన్నీ ఇంత రిలాక్స్డ్ గా బిర్యానీ ఎలా తింటున్నారు? నాకు తెలుసుగా దుర్గకి వస్తుందని. వస్తుందనా? ఎలా తెలుసు? నా మనసు చెప్పింది. అయ్యో, కర్మ. జానకి అక్క నువ్వు వచ్చావా? మళ్ళీ వాళ్ళకి మెలకు వస్తే ప్రాబ్లం అవుతుంది. మనం స్ప్రే చేసింది వాళ్ళకి పావు గంట పనిచేస్తుంది. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. కాళ్ళకి సరే. అమ్మో ఇక్కడ కింద కట్టేశారు. అమ్మో మీకేం కాలేదు కదా? మాకేం కాలేదు జానకి. నువ్వు పద. పదండి అత్తయ్య. అయ్యో ఒక్క నిమిషం, చేతులు కడుక్కుని వస్తాను, వాసన వస్తుంది. అయ్యో అత్తయ్య, అబ్బా, జానకి చేయి తర్వాత ఇక్కడి నుంచి పద. కడుక్కోవచ్చులే. పద పద పద. సరే, పదండి పదండి పదండి. జానకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్తగా రా. దుర్గక్క నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. అవంతి ఏం కాలేదు అత్తయ్య. అవంతి తొందరగా రా. అవంతి అవంతి ఎక్కడికి వెళ్ళావు? అవంతి అవంతి బంత రాలేదా? వచ్చింది కానీ ఇప్పుడు కనిపించట్లేదు. అయ్యో ఒకసారి ఎవరైనా పట్టుకున్నారేమో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెనకెళ్ళి చూసొస్తాను. త్వరగా వెళ్ళక. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అలాగే అక్క. సేఫ్టీకి బ్యాగ్ పట్టుకో. త్వరగా త్వరగా వెళ్ళక. సరే. అయ్యో అవంతి అవంతి, అయ్యో ఏంటిది? నా కోసం వచ్చి అవంతి ఇరుక్కుపోయింది. దేవుడా, అవంతికి ఏం కాకూడదు.
అవంతి 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 అత్తయ్య అవంతి అత్తయ్య ఏంటే ఆగావు? అవంతి నువ్వు ఎన్సీసీ స్టూడెంట్వే కదా? ఇలాంటి టైంలో ఏం చేయాలో నీకు తెలీదా? మరి చెయ్యి.